హలో అందరికీ. బెండకాయ ఫ్రై రెసిపీ నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. సింపుల్గా అండి. మనం బెండకాయలు కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని అలా ఆయిల్ వేసి ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం. ఒక గుప్పెడు పల్లీలు తీసేసుకొని మంచిగా ఆయిల్ ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై లొల్లి అలాంటివి ఏం పెట్టుకోకండి, సింపుల్గా ఇలా చేసేసుకోండి. అలా బెండకాయలు హాఫ్ కేజీ బెండకాయలండి. అంటే అందులో పుచ్చులు అవి ఇవి ముద్రపోయినవి ఉంటాయి కదా, అవన్నీ పోను. నాకు వచ్చినన్ని నేను చేసుకుంటున్నాను. ఎక్కువ బెండకాయలు అయితే పెద్ద కడాయి తీసేసుకొని 2 పార్ట్స్గా అలా షాలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. సో కొన్నే ఉన్నాయి కాబట్టి నేను చిన్న కడాయి పెట్టుకున్నాను. సో జిగురంతా పోయి మంచి కలర్లోకి వచ్చేసినాక తీసుకుందాం. ఫస్ట్ ఈ ఒక్క పార్ట్ అయిపోతే మిగతాదంతా మనకు తొందరగా అయిపోతుంది. ఇలా చేస్తే ఏంటంటే పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అంటే నార్మల్ పల్లీలు తిన్నట్టుగా కాకుండా బెండకాయ టెక్స్చర్ ఫ్లేవర్తో పాటు పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో అలా వేగిపోయినాక పక్కకు తీసేసుకోండి. ఇది సెకండ్ ట్రిప్ వేసుకుంటున్నాను బెండకాయలు. సో జిగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మీకు కావాలంటే గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు కూడా పచ్చి ఫ్లేవర్ నచ్చితే గ్రీన్ కలర్ ఫ్లేవర్లో ఉన్నప్పుడు కూడా మార్చుకోవచ్చు, లేకపోతే ఇంకా రోస్ట్ చేసుకోవచ్చు. సో అన్నీ పక్కకు జరిపేసి మధ్యలో మిరపకాయలు వేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆయిల్ మధ్యలో ఉంటుంది కాబట్టి సో మిరపకాయలు జీలకర్ర వేగేదాకా కలుపుకుందాం. సో అలా వేగిపోయాక మనం పక్కన పెట్టేసుకున్న ఫస్ట్ వాయి ఉంది కదా, ఆ బెండకాయలు పల్లీలు వేసేసి సో ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. కారం, కొంచెం పసుపు వేసుకొని మంచిగా టాస్ చేసుకుందాం. ఆ బెండకాయతో వేగిన ఆయిల్లో ఇవన్నీ వేగుతూ ఉంటే పల్లీలు అవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇక వాటన్నిటికీ ఉప్పు కారం అవి పట్టేటట్టుగా కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇంకా మీ ఇష్టం, ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసుకుంటామంటే చేసుకోండి. నేను కాసేపు ఫ్రై చేసుకున్నాను. ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసుకున్నాను. వెజ్జెస్కి నాకు ధనియా పౌడర్ వేయడం ఇష్టం ఉండదు. వాటి న్యాచురల్ టేస్టే చాలా బాగుంటుంది కదా. మీకు నచ్చితే ధనియా పౌడర్ కూడా వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి.